మొదటి రాత్రి అమ్మాయి వాళ్ళ ఇంట్లో జరగడం సంప్రదాయం. కానీ రమణారెడ్డి అలాంటి పట్టింపులు ఏమీ లేవని, తమ ఇంటి కాడనే అన్ని జరుపుకుంటామని చెప్పి ఆ రోజే సుశీలతో తన ఇంట్లో అడుగు పెట్టాడు. రమణారెడ్డి అక్క చెల్లెలు దంపతులు ఇద్దరికి హారతిచ్చి ఇంట్లోకి పిలిపించుకున్నాం. సుశీలని అలంకరించేటప్పుడు ఆడపలచుడు, మీ ఇంటిలో కదా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవడం లేదు అని అడిగారు. అది మీ అన్నదమ్ముని అడగండి అంటూ పౌరుషంగా జవాబిచ్చింది సుశీల. వాళ్ళు మూతులు తిప్పుకుని వదిలేశారు. గదిలో అడుగు పెట్టగానే రమణారెడ్డి తలకు గడియ పెడితే సుశీల వైపు రాబోయాడు. సుశీల గబుక్కున మంచం పై నుంచి లేచి కోపంగా అతని వైపు చూస్తూ, ఆ కాలంలో ఆడపిల్లలకుండే సహజ బిడియం లాంటివి ఏమీ పాటించక పందిరి మంచానికి వేలాడదీసిన మల్లెపూలను లాగి తెంపుతూ, మీ ముఖానికి నేను అవసరమా అంది. సుశీల గొంతుని రమణారెడ్డి వినడం అదే మొదటిసారి. మధురమైన గొంతు అనుకున్నాడు. నా తండ్రి అంత వయసు ఉంది నీకు, నీ వయసులో సగం కంటే తక్కువ ఉన్న నన్ను చేసుకోవడం నీకు అవసరమా? మళ్ళీ ప్రశ్నించింది. సుశీల తిట్లు రెడ్డికి పూల వర్షంలా ఉంది. సుప్రభాతంలా అనిపించింది. ఏం పట్టించుకోలేదు, తననే చూస్తున్నాడు. ఆ కాలంలో పెళ్లిళ్ళు చిన్న వయసులోనే అయ్యేది. మొదటి రాత్రిళ్ళు తరువాతి రాత్రిళ్ళు కూడా కొంతకాలం వరకు ఇలాగే గడుస్తాయని అతనికి తెలుసు. కానీ సుశీల అలా కాదు. ఆ కాలం నాటికి ఆమె వయసు పెద్దదనే చెప్పాలి. బుద్ధి తెలిసిన తర్వాతే పెళ్లి చేసుకుంది. తను అందరిలా తెలిసి తెలియక మాట్లాడడం లేదు. బాధతో తనకు జరిగిన అన్యాయాన్ని తండ్రి దగ్గర ఎదిరించలేక ఇక్కడ ముఖాముఖి ఎదిరిస్తుంది. రమణారెడ్డి పెళ్లి చేసుకుంటాను అని అనకపోతే తను చదువుకుంటూ ఉండేది. ఆ ఉక్రోషం తట్టుకోలేక ఎప్పుడెప్పుడు రమణారెడ్డి ఒంటరిగా దొరుకుతాడా అని చూస్తుంది. తనకు తెలుసు తన జీవితం కూడా అందరిలా బలైపోయిందని. అయినా తేలికగా వదలదలుచుకోలేదు. కర్డుపాం చదివిన వాడికి మెట్టిస్ చదివిన నేను కావాలా? రెచ్చిపోతూ మళ్ళీ అంది. ప్రేమతో కళ్ళు మూసుకుపోయిన రమణారెడ్డికి సుశీల వాదనలో వాస్తవం కనిపించలేదు. అతను తన వైపే ఆలోచించుకుంటూ ఉన్నాడు. ప్రేమకు వయసుతో, కులంతో, ధనంతో సంబంధం లేదు. అసలు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. అలాంటిది నిన్ను చూడగానే నా మనసు మారింది. మరో ఆలోచన లేకుండా మీ నాన్నని కలిశాను. ఆలస్యం చేయడం నాకు ఇష్టం లేదు స్తబ్దిలా అన్నాడు. అవునులే, ఆలస్యం చేస్తే పళ్ళు ఊడిపోవు వెటకారంగా అంది సుశీల. నా వయసు ఏమిటో నువ్వు చూస్తావుగా. కొంటెగా నవ్వుతూ సుశీలను సమీపించాడు. సుశీల వెనకకు అడుగులు వేస్తూ చేతికి అందిన పూలని, తీపి పదార్థాలని రమణారెడ్డి వైపు విసురుతుంది. చివరగా పాల గ్లాస్ అందుకునేసరికి రమణారెడ్డి వేగంగా సుశీల వైపు వచ్చి పాల గ్లాస్ పట్టుకున్న చేతులని గట్టిగా పట్టుకుని తల వంచి పాలు తాగేశాడు. ఉక్రోషం తట్టుకోలేని సుశీల పాల గ్లాసు వదిలి చేతులతో అతనికి దొరికిన చోట్లల్లా కొట్టింది. రమణారెడ్డి దాన్ని ఓ ఆటలా తీసుకున్నాడు. అలసిపోయిన సుశీల నిస్సహాయ స్థితిలో లొంగిపోయింది. మేలుకు వచ్చేసరికి బాగా పొద్దెక్కింది. గబాగబా లేచి దుస్తులు చట్టుకుంటూ రాత్రి జరిగిన దానిని తలుసుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ చాలాసేపు గదిలోనే ఉండిపోయింది. గదిలోకి అయితే ఎవరూ రాలేదు. దీనంగా దిగులుగా మంచంపై కూర్చుంది. కొంతసేపటి తర్వాత కడుపులో ఆకలి మెరమెరలాడింది. తన ఇల్లు కాదు, ఏం చేయాలో తెలియలేదు. రాత్రి విసురుకొట్టిన తీపి పదార్థాలన్నీ ఏదో తట్టలో పెట్టి ఉంది. మరి అది ఎవరు చేశారో? ఒకవేళ తను నిద్రపోతున్నది ఎవరైనా లోపలకు వచ్చారా? బాబోయ్, తను ఏ స్థితిలో ఉండిందో అప్పుడు. చీచి తలచుకుని సుసుగ్గా కూర్చుంది. అంతలో బయట మాటలు వినిపించాయి. అది రమణారెడ్డి గొంతు. ఇంతవరకు నిద్రపోతుందా? మరి తిండి సంగతి ఏమిటి? బుద్ధుందా మీకు? అరుస్తున్నాడు. నువ్వేగా తీయవద్దని చెప్పింది, మెల్లగా అంటుంది ఓ ఆడగొంతు. ఇంత ఆలస్యం అయితే కాస్త లేకొద్దు? గద్దిస్తున్నట్లు అడుగుతున్నాడు రమణారెడ్డి. అంటూనే తలుపు తీశాడు. సుశీల మేలుకుని ఉండడం చూసి, ఆకలిగా ఉందా? ముందు తింటావా, స్నానం చేస్తావా అని అడిగాడు. జవాబు ఇవ్వక మొహం తిప్పుకుంది. ప్రస్తుతం తినేసి స్నానం చే, రాత్రికి పోట్లాడుతున్నాం. అదేదో పెద్ద జోక్ అన్నట్టు గలగల నవ్వాడు. అతని నవ్వు చూస్తుంటే తను ఏమీ సాధించలేకపోయింది అనిపించింది. ఏడుపొచ్చింది. మోకాళ్ళ సందులో తల దాచుకుని ఎక్కి ఎక్కి ఏడ్చింది. సుశీలను అలా చూడగానే రమణారెడ్డికి బాధ అనిపించి దగ్గరకు వచ్చి భుజంపై చెయ్యి వేసి, నిన్ను కంట తడి పెట్టకుండా చూసుకుంటా అన్నాడు నమ్మకంగా.
ఎన్నాళ్ళు చూసుకుంటావు? నేను వయసులోకి వచ్చేసరికి నువ్వు ఉంటావో పోతావో అంది కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ. ఆ మాటకి రమణారెడ్డి సుశీలను 2 చేతులతో పొదివి పట్టుకుని నేను నిన్ను వదలను అన్నాడు కళ్ళలోకి చూస్తూ. సుశీలకు అన్నం వడ్డిస్తూ వయసులో నీకంటే చాలా పెద్దవాడు, చదువుకున్న దాన్ని ఎలా చేసుకున్నావు అడిగింది ఆడపడుచు. చేసుకున్న మీ అన్నను అడుగు కోపంగా తినకుండా చేతులు కడిగేస్తూ అంది సుశీల. అని లేచి ఎక్కడికో వెళ్ళాలో తెలియక గదిలోకి వెళ్ళిపోయింది. తను ఉంటే సరిగ్గా అన్నం తినదేమోనని వంట గదిలో కాక మధ్య గదిలో కూర్చున్న రమణారెడ్డికి ఈ సంభాషణ వినిపించింది. కోపంగా చెల్లెల్ని నీకు బుద్ధి లేదు ఆ ప్రశ్న వేయడానికి, నీ మొగుడు కంటే నేను బాగా చూసుకోగలను అని గదిలోపలకొచ్చాడు. సుశీల కోపంగా ఎటో చూస్తూ కూర్చుని ఉంది. రమణారెడ్డి చెల్లెళ్లతో ఏమన్నాడో వినపడింది సుశీలకు. సుశీలకు చేరువలో కొచ్చి నిలబడ్డాడు. మళ్ళీ ఏం జరుగుతుందో అని గబుక్కున మంచం దిగి లేచి నిలబడింది. సుశీల 2 భుజముల పైన చెవి వేసి కళ్ళలోకి చూస్తూ ఓ నవ్వు నవ్వాడు. పెళ్ళై 5 రోజులు గడిచింది. నిరాశక్తిగా గడిచిపోయింది సుశీలకి. త్వరగా రెడీ అవు, మళ్ళీ వస్తాను అని వెళ్ళిన రమణారెడ్డి అన్నట్టుగానే వచ్చాడు. రా వెళ్దాం అన్నాడు సుశీల చెయ్యి పట్టుకుంటూ. దానికి పట్టుకోవడం ఎందుకు, వస్తానుగా చిరాగ్గా అంది సుశీల. సుశీల మాటల్ని ఏం పట్టించుకోవడం లేదు రమణారెడ్డి. బయటకు రాగానే ఇంటి ముందు ఎద్దుల బండి ఉంది. ఎక్కడికి అర్థం కాకపోయినా నిర్లిప్తంగా ఎక్కి కూర్చుంది. రమణారెడ్డి కూడా ఎక్కి పక్కన కూర్చుంటూ సుశీల ఇంటి నుంచి తెచ్చిన పుస్తకాల సంఖ్యల చేతికి ఇచ్చాడు. సుశీల ఆశ్చర్యంగా వాటికేసి చూసింది. పెళ్ళైనంత మాత్రం చదువు నిలిపేయాలని ఉందా ప్రశ్నించాడు. రమణారెడ్డిని చూసిన తర్వాత కలిగిన మొదటి ఆనందం సుశీల కలి. కళ్ళల్లో మెరుపులు వచ్చాయి. నిజమా అన్నట్టు చూసింది. అవును. సుశీల కళ్ళలోకి ఆనందం చూస్తుంటే రమణారెడ్డికి మరింత చేయాలనిపించింది. సంవత్సరం తిరిగినా పిల్లలు పుట్టలేదని చాటుగా చిన్నగా సుశీలకు వినిపించేలా వయసు పైబడిన వాళ్ళని చేసుకుంటే పిల్లలు ఎలా పుడతారు అన్నారు అమ్మలక్కలు. సుశీల ఈ మాటలకు నొచ్చుకున్నా రమణారెడ్డికి తెలపలేదు. రమణారెడ్డి సుశీలకి కావలసినంత స్వేచ్ఛనిచ్చాడు. అప్పుడే దేశానికి స్వాతంత్రం కూడా వచ్చింది. రమణారెడ్డితో తెలిసిన వాళ్ళు సరదాగా ఎగతాళిగా స్వాతంత్రం వచ్చింది దేశానికి, పిల్లలకి కాదు అనేవాడు. పంటపై ఎంత ఆదాయం వచ్చినా ఆదాయం సుశీల చేతికి ఇచ్చేవాడు రమణారెడ్డి. ఇంటికి ఏ కార్యం కావాలన్నా అంతా సుశీల చేతి మీదుగానే నడిచేది. సుశీలకి ఎంత స్వేచ్ఛ ఉంది అంటే తన పుట్టింటికి సహాయం చేయాలన్నా రమణారెడ్డితో చర్చించాల్సిన అవసరం ఉండేది కాదు. ఒకసారి తన అక్కల పురుటి కోసం తన తండ్రికి డబ్బులు ఇవ్వబోతూ రమణారెడ్డిని అనుమతి కోరింది. దానికి రమణారెడ్డి కోపగించుకుని, నన్ను అడగడం ఏమిటి, ఇది మన సంసారం, నీ నిర్ణయమే నాది, పుట్టింటి వారు కళ్ళనీళ్లు పెట్టుకుంటే నువ్వు ఇంట్లో సంతోషంగా ఉంటావా ఏంటి, ఎందుకు ఎదురు ప్రశ్నించావు. అంతే. మరెప్పుడూ సుశీల రమణారెడ్డిని సంప్రదించలేదు. పొందికగా సంసారాన్ని నెట్టుకొచ్చేది. పెళ్ళైన 5 సంవత్సరాలు కడుపు పండింది. వేగిళ్ళు ఎక్కువై నీరసించిపోయిన సుశీలకు చాలానే పనులు చేశాడు రమణారెడ్డి. భర్త ఆత్మీయత అనురాగాలు సుశీలని అన్నీ మరచి ఆనందంలో తేలిపోయేలా చేశాయి. ఆ గర్భం నిలవలేదు. అప్పుడు సుశీల పడిన అవస్థకి రమణారెడ్డి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సుశీల ససేమిరా అంది. అలా జరిగితే నిన్ను విడిచి వెళ్ళిపోతానని బెదిరించింది. ఆ చిన్న మాటకే రమణారెడ్డి తల్లడిల్లిపోయాడు. భర్త ముఖంలో కనిపించిన ఆవేదన చూసి అతని చేతిలో చెయ్యి వేస్తూ, ఎప్పటికీ నిన్ను వదలను, మొదటి రాత్రి మాట్లాడిన మాటలు అన్నింటికి కూడా నన్ను క్షమించు అంది సుశీల మనస్ఫూర్తిగా. రమణారెడ్డి నవ్వుతూ, ఆ రోజు నీవు ఏమన్నావో కానీ నాకు మాత్రం నువ్వు పాట పాడుతూ నన్ను పిలిచినట్టుగా అనిపించింది అన్నాడు పగలబడి నవ్వుతూ. సిగ్గుపడిపోతూ అంది సుశీల. సుశీల పట్టుదలగా జాగ్రత్తలు తీసుకుంటూ 3 పిల్లలని కన్నది. రమణారెడ్డి కూతురికి 15 సంవత్సరాలు దాటగానే పెళ్లి చేసేశాడు. కూతురు పెళ్లి నాటికి సుశీలకి 38 సంవత్సరాలు. కానీ బాగా లావెక్కి ఈడులో రమణారెడ్డికి సమయస్ఫురాలుగా సరిపోయింది.
ఇప్పుడు ఆ జంటను చూస్తే ఎవరు కూడా సుశీల చిన్నది అనుకోరు. మరో 4 ఏళ్లు గడిచేసరికి కొడుకులు ఇద్దరికి కూడా పెళ్లిళ్ళు చేసేశారు. కొడుకులిద్దరూ గవర్నమెంట్ జాబు చేస్తున్నారు. దిగులు లేదు. ఆస్తి 4 వాటాలు చేసి పిల్లలు 3 పేరున, మరో వాటా సుశీల పేరున రిజిస్టర్ చేయించేశారు. అలా చేసినందుకు సుశీల బాగా పోట్లాడింది. అందులోని ఉద్దేశమేమి అని పోట్లాడింది. నువ్వు నాకంటే పెద్దవాడివి అనేగా నా జాగ్రత్త కోసం ఇలా చేశావు. నీవు లేకుండా నేను ఉండలేను అని ఏడ్చింది. చీచి, అలాంటి ఉద్దేశమే కాదు. నీ పేరు నుండే నా పేరు ఉన్నట్టు కదా ఓదార్చుతూ అడిగాడు. ఆస్తిని కూతురికి కూడా సమంగా పనిచేసినప్పుడే నిన్ను ప్రశ్నించే అర్హత నాకు లేదని తెలుసు. నీ ఔన్నత్యాన్ని నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నా. కానీ ఈ రోజు నువ్వు ఇలా చేయడం నన్ను అవమానించినట్టు బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సుశీల ఆరోగ్యం కొంచెం క్షీణించింది. వరుస గర్భస్రావాలతో గర్భసంచి పిండి పడింది అన్నారు. నెల్లూరులోని హాస్పిటల్ కి తీసుకొచ్చారు. రమణారెడ్డి సుశీలని వాళ్ళు కొద్ది రోజులు ట్రీట్మెంట్ కొనసాగించాలని చెప్పారు. దానితో అక్కడే ఉన్న కొడుకుల వద్ద మొట్టమొదటిసారిగా ఉండాలనుకున్నారు. పొలాలన్నీ కౌలుకిచ్చి కొద్ది రోజులు పెద్ద కొడుకు దగ్గర ఉన్నారు. కూతురికి ఆస్తి ఇవ్వడం వల్ల కొడుకులు కొద్దిగా చినుకుగా ఉన్నారు. రమణారెడ్డి అది గ్రహించి, ఆడపిల్ల అని తేడా చూడకూడదు. నేను కూడా మా నాన్న ఇచ్చిన ఆస్తిలో నా చెల్లెలకి భాగం పెట్టాను. వారి సంతోషమే మన కుటుంబ సంతోషం. అక్కకి పంచడం వల్ల మీ వాటా తగ్గిందేమో గాని మా నాన్న నాకు ఇచ్చిన దానికంటే నేను నీకు బాగా ఇచ్చాను అన్నాడు అనునయిస్తూ. అది బుర్రకెత్తని పెద్ద కొడుకు తల్లిదండ్రులను తేడాగా చూశాడు. ఇది గ్రహించిన సుశీల తన కంటి ముందే తన భర్తను పిల్లలు సరిగ్గా చూడకపోవడం సహించలేక అక్కడ నుండి బయలుదేరేసింది. తల్లిదండ్రులు వెళ్ళేటప్పుడు ఉండమని మాట వరసకైనా పెద్ద కొడుకు అనలేదు. అది దంపతులిద్దరినీ బాధించింది. వేరుగా ఉందాము అంది సుశీల. ఓసారి చిన్న కొడుకును చూద్దాం అన్నాడు రమణారెడ్డి. అది చూద్దాం మనసులో అనుకుంది సుశీల. అక్కడికి వెళ్ళారు. మన పిచ్చి గాని ఒకే ఊరిలో మనము అన్న దగ్గర ఉన్నాము అని తెలిసినా వాడు వచ్చి చూడలేదు. అప్పుడే వాడి మనసు గ్రహించి ఉండాలి అన్నాడు రమణారెడ్డి భార్యతో. సుశీల ఏం మాట్లాడలేదు. రమణారెడ్డికి కొడుకుల తీరు మనస్తాపం కలిగించింది. కానీ భార్య దగ్గర ఏమీ వ్యక్తం చేయలేదు. సుశీల ఏం మాట్లాడలేదు. తన మనసులో బాగా దిగులు పడిందని రమణారెడ్డి గ్రహించలేకపోయాడు. ఇక పల్లెలో ఏం చేస్తామని రమణారెడ్డి కాపురం నెల్లూరులో పెట్టాడు. సుశీలకు పల్లె నుండి రావడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఆరోగ్య రీత్యా పదే పదే తిరగడం కష్టమని టౌన్ కి వచ్చింది. శారీరక అనారోగ్యం కన్నా మానసిక దిగులు ఆమెను బాగా కుంగదీసింది. డాక్టర్ అదే విషయం చెప్పినప్పుడు సరే కూతుర్ని పిలిపించన్నా అని అడిగాడు రమణారెడ్డి. 24 ఏళ్లు పెరిగిన కొడుకులకు మనం అక్కర్లేనప్పుడు 15 సంవత్సరాలు పెరిగిన కూతురికి మనం అవసరం అవుతామా? నీ పిచ్చి గాని అంది సుశీల. రమణారెడ్డి తప్పు చేశాను అనుకున్నాడు. ఆస్తి పంచకపోయి ఉండుంటే ఆస్తి కోసం వాళ్ళు తప్పకుండా తమకు విధేయతగా ఉండేవాళ్ళు. అదే విషయం సుశీలతో అన్నాడు. సుశీల ఓ వెర్రి నవ్వు నవ్వి, ముసుగేసుకున్న మనసుల మధ్య నివసించడం ప్రమాదం అంది. అది నిజమేననిపించింది రమణారెడ్డికి. సరే కానీ మనం కొత్త జీవితం మొదలు పెడదాం. మొదటి నుంచి మనం ఇద్దరమే కదా ధీమాగా అన్నాడు. సుశీల చేత మొదటి నుంచి కూడా రమణారెడ్డి ఏ పని చేయించలేదు. అయితే సుశీల ఒప్పుకోక ఇద్దరం కలిసి చేద్దాం అనేది. త్వరగా పనులు చేసుకుని పొలం వైపు వెళ్తుంటే చూసిన వాళ్ళంతా స్వతంత్రం వచ్చింది దేశానిక సుశీలక అనేవాళ్ళు. రమణారెడ్డి అన్ని మర్చిపోయి సుశీలతో దేవాలయంకో లేదా అలా ఊర్లోనో ఏదో ఒక స్థలానికి తీసుకెళ్లి కాలక్షేపం చేసేవాడు. సాయంత్రాలు అలా ఒక రోజు ఉన్నట్టుండి సుశీల లేవలేకపోయింది. ఎందుకో అర్థం కాలేదు. ఏంటో పైకి లేవలేకపోతున్నాను అని చెప్పింది భర్తతో. వెంటనే రిక్షాను పిలుచుకుని వచ్చి భార్యను 2 చేతులతో చిన్నపిల్లలా ఎత్తుకుని తీసుకువస్తూ మొదటి రాత్రి ఏమన్నావు అన్నాడు కొంటెగా సరదాగా. సుశీల వెంటనే పట్టుమని చెంపపై వేసింది కుడి చేతి. అబ్బా అంటూ ఎందుకు కొట్టావు అన్నాడు. ఆగి ఇదా సందర్భం అంది కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ.
అరే తమాషాకి అన్నాను. రిక్షాలో కూర్చోబెడితే తనని నొప్పించానని బాధపడుతూ సుశీల నవ్వేసింది. కానీ అదే చివరి నవ్వు అని రమణారెడ్డి అనుకోలేదు. సుశీల మరణంతో రమణారెడ్డి జీవితం చిన్న భిన్నమైంది. ఊహించని అఘాతంలోకి పడిపోయాడు. తల్లి మరణానికి వచ్చిన కొడుకుని ఇద్దరిని కూడా క్షమించలేకపోయాడు. ఎంతో అపురూపంగా చూసుకుని చివరి రోజు సుశీలతో తను అన్న మాటని తలుచుకుని ఏడవని రోజు ఉండదు. రమణారెడ్డికి సుశీల పటం ముందు కూర్చుని చెప్పుకుంటూనే ఉంటాడు. వయసులో నాకంటే చిన్నదాని నవ్వావు, నేను ఉంటానో పోతానో అన్నావు, నీకోసం నేను నిలబడ్డాను, మరి నువ్వేం చేశావు, నా గుండెల్లో గుణపాన్ని దింపావు కదా అని. నువ్వు నాకు ఇంత ద్రోహం చేస్తావు అనుకోలే సుశీల అని కొన్ని ఏళ్లుగా రమణారెడ్డి ఏడుస్తూనే ఉన్నాడు. కొడుకులిద్దరిని దగ్గరికి రానివ్వకపోయినా పక్షాత్తాపం పడిన కొడుకులు తమ పిల్లల్ని తండ్రి దగ్గరికి పంపుతూ ఉంటారు. వాళ్ళలో ఒకటి అంతా సుశీలలాగే ఉంటుంది. ఇప్పుడు రమణారెడ్డి వయసు 97 సంవత్సరాలు. సుశీల చనిపోయి 25 సంవత్సరాలు దాటింది. సుశీల చేసిన పూజలో సుశీల కోసం నిలబడాలని అనుకున్న రమణారెడ్డి ధ్యేయమే రమణారెడ్డిని నేటి వరకు ఆరోగ్యంగా నిలబెట్టింది.